హలో నమస్తే వెల్కమ్ టు వైకే అవుట్లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్మ అనేది చాలా వేగంగా చుట్టుముడుతుందని చెప్పడానికి ప్రస్తుత వైసీపీ పరిస్థితులు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో ప్రతిపక్షాలను ఎన్నికల బరిలోకి రానియకుండా నామినేషన్లు అడ్డుకోవడం, భౌతిక దాడులు, బెదిరింపులు వంటి వ్యూహాలతో ఏకపక్ష విజయాలు సాధించిన జగన్కు ఇప్పుడు అదే భయం చుట్టుముట్టినట్లు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒక్కచోట కూడా ఏకగ్రీవం కాకూడదు, అందరూ పోటీ చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు పార్టీ నేతల్లో ఉత్సాహం కంటే భయాన్ని ఎక్కువగా నింపుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక వైసీపీ క్యాడర్ కూడా అయోమయంలో పడిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పాలనలో ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన శ్రేణులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నామినేషన్ల సమయంలో హింసాత్మక సంఘటనలు, పోలీస్ చర్యలు, కేసులు వంటివి సాధారణమయ్యాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూటమి శ్రేణులు వడ్డీతో సహా తీర్చుకోవాలనే స్కెచ్తో క్షేత్రస్థాయిలో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య తీవ్రమైన ఆందోళన సృష్టిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చిన వైఖరి ఇప్పుడు తమ మీదకి వస్తుందని భయపడుతున్నారు. నేరుగా ఢీకొంటే ఆర్థికంగా చితికిపోతాం, వ్యక్తిగత రక్షణ కూడా సాధ్యం కాదని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ ఈగో కోసం తమ రాజకీయ భవిష్యత్తు, కుటుంబాలను పణంగా పెట్టడానికి క్షేత్రస్థాయి నాయకులు సిద్ధంగా లేరని స్పష్టమవుతుంది. పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లినా, కేసులు ఎదుర్కొన్న హైకమాండ్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం రాదనే నమ్మకం క్యాడర్లో బలంగా నాటుకుపోయింది. ఇది కేవలం ఊహ కాదు. గతంలో అనేక మంది నేతలు ఇలాంటి అనుభవాలను బహిర్గతం చేశారు. ఇంకా ఎన్నికల సమయంలో వైసీపీ సొంత పత్రిక సాక్షికి ప్రకటనలు ఇవ్వాలని, పెయిడ్ ఆర్టికల్స్ రాయించాలని క్షేత్రస్థాయి నేతలపై వస్తున్న ఒత్తిడి వారిని మరింత నిరాశకు గురిచేస్తోంది. సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలి, అంతేకాకుండా సాక్షికి మళ్ళీ నిధులు ఇవ్వాలంటే తమ వల్ల కాదని అనేక నియోజకవర్గ ఇన్ఛార్జీలు బహిరంగంగానే అంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులు పార్టీ అంతర్గత సమావేశాల్లో తరచుగా వినిపిస్తున్నాయి. వైసీపీ కంచుకోటగా భావించే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం పెద్ద షాక్. సొంత గెడ్డపైనే క్యాడర్ కాపాడుకోలేకపోయిన నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు వైసీపీలోని లోపాలను బయటపెట్టాయి. కార్యకర్తల్లో నైరాశ్యం, నాయకత్వంపై అపనమ్మకం స్పష్టంగా కనిపించాయి. పార్టీ నుంచి కనీస భరోసా లేని పరిస్థితిలో ఇతర పార్టీల్లో చేరడం లేదా రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని మెజారిటీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఓటములను ఎదుర్కొని పోరాడే ధైర్యం కార్యకర్తల్లో ఉండాలంటే నాయకుడిపై పూర్తి నమ్మకం ఉండాలి. కానీ జగన్ వైఖరి చూస్తుంటే కార్యకర్తలను కేవలం ఎన్నికల యుద్ధంలో వాడిపారేసే ఆయుధాలుగా మాత్రమే చూస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా, సామాజికంగా తమను తాము నాశనం చేసుకునేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా లేరు. ఇక ప్రస్తుతం వైసీపీలో ఉన్న అంతర్గత సంక్షోభం స్థానిక ఎన్నికల సమయానికి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను వెతికే పరిస్థితి ఏర్పడవచ్చు అని కూడా రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులు ఈ పరిస్థితిని అధికారం కోల్పోయిన తర్వాత వచ్చే సహజ పరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఏకపక్ష విజయాలు సాధించడం ద్వారా పార్టీని బలోపేతం చేస్తామని భావించిన జగన్ వ్యూహం ఇప్పుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. ఇక కార్యకర్తల సమస్యలను పరిష్కరించకుండా కేవలం ఆదేశాలు అమలు చేసే యాంత్రాంగంగా మార్చడం దీర్ఘకాలికంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని వారు చెబుతున్నారు. మరోవైపు కూటమి మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. గతంలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుని గ్రామ స్థాయి నుంచి సక్రమమైన ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించాలని వారి వ్యూహం.
వైసీపీ ప్రస్తుతం కీలకమైన మలుపు దశలో ఉంది. జగన్ తన వైఖరిని మార్చుకొని కార్యకర్తల సమస్యలను పరిష్కరించి పార్టీలో ఐకమత్యను తీసుకురాకపోతే స్థానిక ఎన్నికల్లో మరింత దుర్భర పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో నమ్మకం, భరోసా, ఆర్థిక సహాయం వంటి అంశాలు చాలా కీలకం. వీటిని నిర్లక్ష్యం చేస్తే కర్మచక్రం మరింత వేగంగా తిరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న అంతర్గత కల్లోలం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, రాజకీయాల్లో అధికార దుర్వినియోగం ఎప్పుడూ దీర్ఘకాలం నిలవదు.